అనగనగా వర్ణనగరం అనే ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ మనుషులు పుట్టగానే వాళ్ల దేహం నుండి అందమైన కాంతి వస్తుంది. ఎవరి రంగు ఎంత ప్రకాశవంతంగా ఉంటే వాళ్ళు అంత గొప్పవాళ్లు. కాని సమర్ అనే కుర్రాడు మాత్రం ఎలాంటి రంగు లేకుండా పుట్టాడు. వాడి దేహం కేవలం నలుపు తెలుపు రంగుల్లో ఒక ఖాళీ కాగితంలా ఉండేది. ఊర్లో వాళ్లంతా వాడ్ని రంగులేని దరిద్రుడు అని అవమానించి ఊరి బయటకి గెంటేశారు. కాని సమర్ ఎవరిమీదా కోపపడలేదు. వాడు రోజూ అడవిలోకి వెళ్లి రంగులు కోల్పోయి వాడిపోతున్న మొక్కలను, గాయపడిన జంతువులను తన చేతులతో ప్రేమగా హత్తుకునేవాడు. వాటి బాధను తనలోకి తీసుకునేవాడు. అలా చేయడం వల్ల వాడి ఇంకా నల్లగా అందవిహీనంగా మారిపోయాడు. వాడి జీవితం అంతా చీకటైపోయింది. ఒకరోజు ఆ ఊరిమీదకు ఒక భయంకరమైన వింత రోగం వచ్చింది. ఊర్లో ఉన్నవాళ్లందరి రంగులు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయి. అందరూ ప్రాణాలు కోల్పోతూ నేలమీద పడిపోయారు. అప్పుడు ఊరి బయట ఉన్న సమర్ పరుగున వచ్చాడు. ప్రాణాపాయంలో ఉన్నవాళ్లను తన చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. ఇన్నాళ్లూ ఆ మూగజీవుల కోసం వాడు దాచుకున్న ఆ త్యాగం ఒక్కసారిగా పేలిపోయింది. ఆ నల్లటి దేహం నుండి సప్తవర్ణాల ఇంద్రధనుస్సులాంటి అద్భుతమైన కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి తగలగానే ఊరందరికీ ప్రాణాలు తిరిగొచ్చాయి. ఏ ఊరైతే వాడిని ఖాళీ కాగితమని తీసిపారేసిందో అదే ఊరు వాడి ముందు తలవంచి నిలబడింది. నిన్ను ఎవరైనా నువ్వొక ఖాళీ కాగితానివి, నీకేమీ రాదు అని అవమానిస్తే బాధపడకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని రంగుల్నూ తనలో నింపుకోగలిగే అవకాశం ఒక్క ఖాళీ కాగితానికి మాత్రమే ఉంటుంది.